తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే మా. సో ఈ మధ్యకాలంలో చాలామంది కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళని చూస్తున్నాం. సో ఇలాంటి వారికి గన్ షాట్ రెమెడీ అంటే బయటకు వెళ్ళే వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళే వారు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్యతో. అలాంటి వారికి ఒక గన్ షాట్ రెమెడీ అంటే మన దగ్గర ఏమైనా ఉందా? సో చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు ఒక మెడిసిన్ చెప్తాను చూడండి. ప్రతి ఇంట్లో ఉండదగ్గ దివ్యమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ మెడిసిన్ను ఇప్పుడు మనం చెప్పుకోబెట్టిన మెడిసిన్. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు చాలా కామన్ అయిపోయాయి. అంటే ఒక ఇంట్లో కనీసం 3-4 మెంబర్స్ ఉన్నారంటే ఇంచుమించు 3-4 కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వేధించి పీడించి బాధించి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ అందరికీ లక్షణాలు ఒకే రకంగా ఉండవు. కొంతమంది కొన్ని పద్ధతులు ఈ లక్షణాలు వస్తుంటాయి. కడుపులో అసౌకర్యం ఉండడము, వాంతి వచ్చినట్టడము, ఆహారం ఆకలి కాకపోవడము, తిన్నది జీర్ణం కాకపోవడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, నోట్లో నీళ్లు ఊడుతుండడము, వికారంగా ఉండడము, కొంతమందికి వాంతి అవుతుండడము, అదేవిధంగా పొట్టలో ఏదో పెట్టినట్లు ఫీల్ అవుతుండడము, పొట్టలో గ్యాస్ ఉన్నట్లుండడము, తర్వాత ఈ ఫ్లాటస్ అంటే ఈ అపానవాతం గ్యాస్ బయటికి వెళుతూ ఉండడము, అదే మోషన్ సరిగ్గా కాకపోవడము, మోషన్ 3-4 సార్లు అవుతుండడము, మోషన్లో చీము బంక జిగురు ఇలాంటివి కలుగుతుండడము, వాసన వస్తుండడము, కడుపు నొప్పి వచ్చి మోషన్ వస్తుండడము, రకరకాలైన లక్షణాలు ఉంటాయి మా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు. ఈ యొక్క జీర్ణ వ్యవస్థనే సెకండ్ బ్రెయిన్ అని చెప్తున్నారు అనమాట. అంతే కదమ్మా. ఫస్ట్ బ్రెయిన్ ఏదైతే సెకండ్ బ్రెయిన్ జీర్ణ వ్యవస్థ మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా ముక్తాకట్టంగా చెప్తున్నారు అనమాట. కానీ ఎప్పుడైతే ఈ యొక్క జీర్ణ వ్యవస్థలో అతలాకుతలం తయారైపోయిందో అప్పుడు సమస్తమైన వ్యాధులకు కూడా ఆధారభూతం అయిపోతుంది. కాబట్టి ఈ లక్షణాల వల్లనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కలుగుతుంటాయి. అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ లక్షణాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గాలంటే గన్ షాట్ రెమెడీ మనం ఎలా తయారు చేసి పెట్టుకోవడం వల్ల దాని యొక్క ఫలితంగా గన్ షాట్గా ఉంటుందంటే శొంఠి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి, ప్రాబ్లం ఏం లేదు. శొంఠి పొడి దొరుకుతుంది, శొంఠి కొమ్ములు దొరుకుతాయి. సో శొంఠి పొడి మనం 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే సోంపు తెలుసు కదమ్మా. సోంపును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క సోంపు చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. సోంపు అంటే జీలకర్ర లాగానే ఉంటుంది, జీలకర్ర కంటే కాస్త పెద్దగా ఉంటుంది. అదేవిధంగా కొంచెం తీపు సువాసన భరితంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటు మరి ఆతిథ్యంలో భాగంగా పెద్ద స్టార్ హోటల్స్ కూడా ఈ సోపుని అతిథులకు కూడా మనం ఇవ్వడం కూడా మనకు సంస్కృతిగా ఉంటుంది అనమాట. సో ఆ సోంపు గింజలను కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక సోంపు గింజల చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోవాలి. వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 25 గ్రాములు వాము చూర్ణాన్ని తీసుకోవాలి. అట్లే ఇక్కడ 3వ పదార్థంగా పుదీనా మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతుంది. పుదీనాను తెచ్చుకొని బాగా శుభ్రంగా కడిగేసేసి ఎండించేసరికి 2-3 రోజులు బాగా ఎండించిన తర్వాత దాన్ని చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోవాలి. లేదంటే అలాంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఫ్రెష్గా తయారు చేసినటువంటి పుదీనా చూర్ణం కూడా మనకు విచారిస్తే దొరుకుతుంది. కాబట్టి ఆ పుదీనా చూర్ణం తీసుకున్నా సరిపోతుంది, ఒక 10 గ్రాములు. ఇంకా చివరిది అంటే 5వ పదార్థం ఏంటంటే వంట సోడా మన ఇళ్లలో వాడుతుంటాం. ఇంచుమించు ప్రతిరోజు ఆడవాళ్ళు ఇంచుమించు ఆ వంటల్లో చాలామంది ప్రతిరోజు వాడుతుంటారు మా వంట సోడా అని చెప్పేసి అంటుంటారు అనమాట. ఈ వంట సోడా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను వెంటనే తగ్గేందుకు చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఈ వంట సోడా పొడి 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఈ వంట సోడా గురించి చెప్పేసరికి చాలా మందికి సందేహం వస్తుంటుంది. వంట సోడా కడుపులో పుండు తయారవుతాయని చెప్పేసి, కడుపులో వికారంగా వాడకూడదని చెప్పేసి రకరకాలుగా ఉన్నాయండి. ఇవన్నీ కొంతవరకు చెప్పుకోవాలంటే అపోహలని చెప్పుకోవచ్చు. వంట సోడా పొడి ఎక్కువ రోజులు ఎక్కువ ప్రమాణంలో తరచుగా విచక్షణ రహితంగా విచ్చలవిడిగా వాడుకున్నప్పుడు దానివల్ల దుష్ఫలితాలు కలుగుతాయి. కానీ ఇప్పుడు మనం ఇంత పౌడర్లో కూడా ఒక 10 గ్రాములు మాత్రమే కలుపుతున్నాం, అంతే కదండి. సో దీనివల్ల ఏమంటే ఔషధ గుణం బాగుంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి వంట సోడా పొడి ఒక 10 గ్రాములు మాత్రమే కలుపుకోవాలి. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఈ పదార్థాలన్నీ బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించిన ఔషధం రెడీ అయిపోతుంది. చాలా ఎమర్జెన్సీ, చాలా ఫాస్ట్గా పనిచేస్తుందండి. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు సమస్య తాత్కాలికంగా తగ్గేందుకు కూడా వాడుకోవచ్చు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చింది, పొట్ట ఉబ్బరంగా ఉంది, లేకపోతే ఏదో ఆకలి కాలేదు, తీసుకునేది జీర్ణం కాలేదు, ఇలాంటి సమస్యలు నోట్లో నీళ్లు ఊరుతూ ఉన్నాయి, వాంతికి వచ్చినట్టుంది, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు 100 ml కాచి చల్లార్చిన నీళ్లు కానీ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ తీసుకొని అందులో ½ టీ స్పూన్ పౌడర్ కలిపేసి తాగడం వల్ల చిటికే వేసినట్లు వెంటనే ఆ లక్షణాలు తగ్గిపోతాయి.
సో ఎమర్జెన్సీగా పనిచేసేదానికి కూడా ఈ యొక్క ఔషధం పనికి వస్తుంది. అలా కాకుండా రెగ్యులర్గా వాడేదానికి కూడా ఈ యొక్క ఔషధం వాడుకోవచ్చు కొన్నాళ్ళ పాటు వరకు. ఎలాగంటే రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆగిన తర్వాత 100 ml గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు, జనరల్గా 1/2 టీ స్పూన్ అయితే చాలామందికి సరిపోతుందండి, అవసరమైతే 1/2 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు. సో 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు కానీ కాచర్లార్చినటువంటి నీళ్లు కానీ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ తీసుకొని ఆ నీళ్ళలో 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ యొక్క పౌడర్ను కలిపేసి తీసుకోవడం వల్ల నేను చెప్పినటువంటి సమస్తమైనటువంటి లక్షణాలు తగ్గిపోతాయండి. కాబట్టి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది, అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము. అంతేకాకుండా మరి ఈ మధ్యకాలంలో కల్చర్ పెరిగిపోయింది, నాగరికత పెరిగిపోయింది, ఆహార విధి విధానాలు మారిపోయాయి, పద్ధతులు మారిపోయాయి, టైమింగ్స్ మారిపోయాయి. మరి కొంతమంది కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనివార్య పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఆ జాగ్రత్తలను మినహాయించేసి కూడా వాళ్ళు ఆహార విధి విధానాలకు లోను కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రిపూట ఎక్కువ ఫంక్షన్ జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అందరు రాత్రి 8-9 తర్వాత ఫ్రీ అవుతారని చెప్పేసి ఏదో మ్యారేజ్ డే ఫంక్షన్ అని చెప్పేసి, ఏదో ప్రమోషన్ వచ్చింది ఫంక్షన్ అని చెప్పేసి, జాబ్ వచ్చిందని చెప్పేసి, ఇంకోటి శాలరీ పెరిగింది, ఏదో సంథింగ్, తర్వాత ఏదో స్కూల్ సీట్ వచ్చిందని చెప్పేసి, రకరకాలుగా అనమాట. సో ఏదో ఇల్లు కొన్నానని చెప్పి, బైక్ కొన్నానని చెప్పేసి, బర్త్డే అని చెప్పేసి, ఏదో ఒకటి కార్యక్రమంతో రాత్రిపూట ఫంక్షన్ జరగడం అలవాటు అయిపోయింది. సో రాత్రిపూట హెవీ ఫుడ్ తీసుకోవడమే మంచిది కాదు, దానితో హెవీ ఫుడ్ తీసుకుంటున్నాం. దీనివల్ల మరి దాదాపు 24 గంటలు ఆ వ్యక్తులు సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అన్నమాట. సో చాలా బాధపడుతుంటారు. సో ఆ ఆహార పదార్థాలు చూస్తే తినకుండా ఉండలేరు, తిన్నారంటే బాధపడుతుంటారు. అలా కాకుండా మరి అటువంటి హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా 100 మిల్లీలీటర్ల నీళ్ళలో 1/2 టీ స్పూన్ పౌడర్ కలిపి తాగేసేస్తే దాని దారి దాంది, దీని దారి దీన్ని, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనకు క్షేమదాయకంగా మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు తీసుకోవచ్చు, మనం ఏదైనా పని మీద ఉన్నప్పుడు మన ఆఫీసులో పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు మన పక్కన పెట్టుకోవచ్చు, లేదా మన బ్యాగ్లో పెట్టుకోవచ్చు. సో ఎక్కడైనా సరే మన వద్ద ఉన్నప్పుడు ఒక వైద్యుడు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మన వైద్యుడు మన చెంత ఉన్నట్లే అనమాట. బట్ ఈ పౌడర్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి నమస్తే.